సిరియాపై క్షిపణి దాడి తర్వాత ఉత్తర కొరియాతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైనట్లు అమెరికా సంకేతాలు ఇవ్వడం అంతర్జాతీయ రాజకీయాల్ని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అగ్రరాజ్యంపై దాడి చేయడమే లక్ష్యంగా అణ్వాయుధాలు సమకూర్చుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తర కొరియాను కట్టడి చేసే ఉద్దేశంతో దాడికి సిద్దమైనట్లు అమెరికా నౌకాదళం వెల్లడించింది. ఇందుకోసం యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ ఎయిర్ క్రాఫ్ట్ సూపర్ క్యూరియన్ ను పశ్చిమ పసిఫిక్ సముద్రంలో మోహరించి దాడికి సర్వసన్నద్దంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపింది. యుద్ద విమానాల దిగేందుకు ఎగిరేందుకు వీలు కల్పించే యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉన్నప్పటికీ కొరియా వైపు మళ్లించినట్లు అమెరికా నౌకాదళం వివరించింది. సిరియాలో క్షిపణి దాడి రూపంలో ఉత్తర కొరియాకు అమెరికా ఓ హెచ్చరిక చేసిందని నిపుణులు విశ్లేషించారు. ఇప్పుడు ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని యుద్ద నౌకను మోహరించడం అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న దానిపై విస్తృతంగా చర్చిస్తున్నారు.